హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు, గుడ్ ఫ్రైడే రోజు అనమాట. సో మార్నింగ్ లేవగానే ఇంకా హెడ్ బాత్ చేద్దామని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. మామూలుగానే నేను ఎవ్రీ ఫ్రైడే అయితే ఫాస్టింగ్ అయితే ఉండేదాన్ని. సో ఈ రోజు కూడా అలాగే కంటిన్యూ అయితే చేద్దామని సో మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇంకా రెడీ అయిపోయి కిందికి అయితే వెళ్ళిపోయాను. నేనైతే ఇండియాలోనే కేరళలో అయితే ఉన్నాను. మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను ప్రజెంట్. సో ఇక్కడ ఉన్నా కూడా ఇంకా నేనైతే చర్చ్ కూడా వెళ్ళలేకపోయాను అనమాట. ఇంకా కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడి పటం అయితే ఫ్రైడే రోజు కదా, మొత్తం అంతా కూడా మామూలుగా అయితే అందరూ క్లాత్ అయితే పెడతారు. ఇక్కడ రివర్స్ అయితే కూడా నేను చేసేస్తున్నాను, ఎందుకంటే ఆ రోజు దేవుడు చనిపోతాడు కాబట్టి. సో ఇక్కడ పటం అయితే అంతా రివర్స్ అయితే పెట్టాలి. ఇంకా నేను గార్డెన్లోకి వచ్చి ఫ్లవర్స్ అన్ని ఏమేమి కాసాయవన్నీ చూసుకుంటున్నాను. ముందు చెప్పినట్లుగా లాప్రోస్కోపీ సర్జరీ తర్వాత రికవరీకి మళ్ళీ నేనైతే ట్రీట్మెంట్కి అయితే వచ్చాను. ఆ స్టేజ్లోనే సో నాకు బెడ్ రెస్ట్ అయితే ఉండాలని చెప్పారు. సో దానివల్ల ట్రావెలింగ్ కూడా చేయలేకపోయాను. సో దానివల్ల చర్చికి కూడా వెళ్ళలేకపోయాను. ఇంకా అందుకే ఇక్కడే ఉండి ఆన్లైన్ ప్రేయర్ అయితే వినాలి. ఇంక ఇక్కడ పూలైతే పూసాయి, మల్లెపూలు కూడా బాగా వస్తున్నాయి. రోజు 5 పూలు ఆ విధంగా అయితే వస్తున్నాయి. ఇంక ఇక్కడ విరజాజులు కూడా బాగా కాస్తున్నాయి. ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మామూలుగా అయితే దేవుడి ముందు అయితే పెడతాను. ఇప్పుడు పెట్టకూడదు కదా, ఇంకా నేనే అల్లుకొని పెట్టేసుకున్నాను. ఇంకా లంచ్లోకి అయితే ఇక్కడ పులగము చట్నీ, పల్లి చట్నీ. ఫ్రైడే అంటే ఇంకా చర్చిలో కూడా ఇదే భోజనం పెడతారు, పులగము చట్నీ. ఇంక ఇది ఇంట్లో కూడా చేసేసుకున్నాము. ఎగ్స్ కూడా బాయిల్ చేసి పక్కన పెట్టుకొని ఇంకా ప్రేయర్ టైంకి అయితే రెడీగా అయితే ఉన్నాము. మంచి శుక్రవారం రోజు మనము దేవుని సన్నిధికి రాగలిగాము. ఇది దేవుని కృప, దేవుని దయ. వీరేమి చేస్తున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించుము. గుడ్ ఫ్రైడే మాత్రము పెద్ద చర్చిలు అంటే కొత్తగా కట్టిన చర్చిలోనైతే చేశారు. ఇక్కడ అందరు చాలా వరకు అయితే పట్టారు. ఇంకా బయట కూడా సేమియాని అయితే వేశారు. అక్కడ కూడా జనాలు అయితే ఉన్నారన్నమాట. చాలా వచ్చారంట ఈ ఫ్రైడేకి. నేను కీర్తన పల్లవి 6వ చరణం పాడుకుందాం. చివరిగా పలికినటువంటి 7వ మాటలోనికి మమ్మల్ని ప్రవేశింప ఈ మాటను మరి యేసుక్రీస్తు చివరి మాట అయితే ఇంకా బిషప్ గారు అయితే చెప్పిన తర్వాత గంటలు అయితే కొడతారు. అంటే చర్చ్ బెల్ అయితే ఉంటుంది, 33 అయితే కొట్టిన తర్వాత బ్లెస్సింగ్ ప్రేయర్ అయితే చేసిన తర్వాత ఇంకా భోజనాలు అయితే అక్కడ చర్చిలోనే ఉంటాయి. అందరు కూడా తినేసి అయితే వెళ్తారు. సో ఈసారి చర్చి బయట అంతా కూడా ఈ విధంగా సిలువలో ఉండేటట్టుగాను, పక్కన ఇంకా ఇద్దరు కూడా సిలువలు వేయబడతారు కదా, సో వాళ్ళే కూడా ఈ విధంగా అయితే వేశారన్నమాట. దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసము మీకును మీ కుటుంబాలకును 7 మాటలు ధ్యానము చేసిన మన అధ్యక్ష మండపంతటికి ఆ దేవాది దేవుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఇంకా ఆ రోజు లంచ్ అయిపోయిన తర్వాత ఫ్రైడే అయితే ఆ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి సండే రోజు అంటే ఈస్టర్ రోజు. ఆ రోజు కూడా ఉదయాన్నే లేచి రెడీ అయిపోయాను. చక్కగా అయితే రెడీ అయిపోయి ఇంకా దేవుని పటం అయితే క్లీన్ చేసేసి మళ్ళీ విధంగా ముందుకైతే తిప్పేసి పెట్టేశాను. ఇప్పుడు ఫ్లవర్ అయితే పెట్టొచ్చు కదా, ఇంకా వెంటనే గార్డెన్లోకి అయితే వెళ్ళిపోయి ఎన్ని ఫ్లవర్స్ కాస్తే అవన్నీ కూడా తీసుకొచ్చేసి దేవుని ముందు అయితే పెట్టేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తర్వాత ప్రేయర్ అయితే వినొచ్చు, ఎందుకంటే ప్రేయర్ అయితే నైట్ జరుగుతుంది, ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి. సో అది నేను ఇంకా మార్నింగ్ విందామని చెప్పేసి అనుకొని ఇంకా ఉదయాన్నే ఈ విధంగా నేను డ్రై ఫ్రూట్స్తో స్టార్ట్ చేస్తాను. ఆ రోజు అయితే ఇడ్లీ అయితే చేసుకున్నాము. ఇంకా ఇడ్లీ అయితే తినేసి కాసేపు ఉన్న తర్వాత ప్రేయర్ అయితే స్టార్ట్ చేసి పెట్టుకున్నాము. ఇదైతే ఓల్డ్ చర్చ్ అనమాట, అంటే పాత చర్చి. సో ఇదైతే మొత్తం డ్రోన్ కెమెరాలోని వివిధ పైన వ్యూ అంతా కూడా చూపిస్తుంటే బాగుంది కదా అని నేను క్యాప్చర్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా పెద్ద చర్చిలోనే చేశారు. ఇది మార్నింగ్ సర్వీస్ అప్పుడు ముందుగానే చర్చి చుట్టంతా కూడా సిల్వ పట్టుకొని ఈ విధంగా అయితే తిరుగుతారు, ఈ విధంగా ధూపం వేసుకుంటూ. తర్వాత మేము నైట్ సర్వీస్ ఫస్ట్ సర్వీసే వింటామని నేను మళ్ళీ మామూలు చర్చ్ అయితే పెట్టుకున్నాను. ఆ రోజు మాత్రం చర్చ్ మొత్తం అంతా కూడా ఈ విధంగా మల్లెపూలతో ఫుల్గా డెకరేషన్ అయితే చేస్తారు. మల్లెపూల సీజన్ కాబట్టి క్రిస్మస్ ఉన్నంత గ్రాండ్ డెకరేషన్ అయితే ఉండదు, చాలా సింపుల్గానే ఉంటుంది ఈస్టర్ రోజు. చేరి వచ్చిన మీ అందరికీ
తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట పునరుత్థానపు పండుగ శుభములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రేయర్ అయిన తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. తాలింపు అన్నము అలాగే మటన్ కర్రీ అయితే చేసుకొని కాస్త రైతా అయితే చేసుకున్నాము. సింపుల్గాను ఎక్కువ హెవీగా లేకుండా. సో ఇది ఈ వ్లాగ్. ఇండియాలో ఉండి కూడా నేను చర్చ్కి అయితే అటెండ్ అవ్వలేకపోయాను. అదొకటి చిన్న బాధ అనిపించింది. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లు అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.